కలకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ మేము స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా వినుకొండ సత్యసాయి సేవా సమితి మందిరం నుంచి 19వ తారీఖు నుంచి 23 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించాము. దాని విభాగంలో 19వ తారీఖు మహిళా దినోత్సవంగా ఉదయము నగర సంకీర్తన మరియు 1008 సహస్రనామార్చన, మధ్యాహ్నము యానాది కాలనీలో నారాయణ సేవ 300 మందికి అక్కడ నారాయణ సేవ జరిగింది. మరియు సాయంత్రం 6:30 గంటలకి భజన కార్యక్రమము. మరుసటి రోజు స్వామివారి జీవిత చరిత్ర పారాయణము ఉదయం 7 గంటలకు ప్రారంభించాము. మధ్యాహ్నము నారాయణ సేవ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఒక 500 మంది వరకు భోజనము నారాయణ సేవ చేయటం జరిగినది. మరియు సాయంత్రం అట్లాగే ప్రత్యేక భజన జరిగినది. 21వ తారీఖు ఉదయము 7 గంటలకు 100 పాటల భజన, ప్రత్యేక భజన 7 గంటల నుంచి 12 వరకు జరిగింది. మధ్యాహ్నము ముళ్ళమూరు టౌన్ సెంటర్లో 500 మందికి నారాయణ సేవ జరిగినది. సాయంత్రము కొత్తప్పలపాడు గ్రామంలో అమృత కలశాలు వితరణ జరిగింది. అట్లాగే యానాది కాలనీలో చీరల పంపిణీ చేశాము ఒక 80 మంది దాకా. మరుసటి రోజు 22 ఉదయాన్నే నగరోత్సవం, స్వామివారి ఊరేగింపు వినుకొండ పురోహితుల్లో నగరోత్సవం జరిగింది 10 కాడి నుంచి 12 వరకు. మరియు మన మున్సిపాలిటీ సిబ్బందికి నారాయణ సేవ మున్సిపల్ ఆఫీసులో నారాయణ సేవ చేశాము. మరియు సాయంత్రము 6:30 గంటలకు ప్రత్యేక భజన, బాల వికాస్ కార్యక్రమము జరిగినది. ఈరోజు అర్ధరాత్రి స్వామివారి బర్త్డే సందర్భంగా 23:12 స్వామివారికి కేకు కట్ చేసి తర్వాత బెడ్షీట్లు, పేదలకి బెడ్షీట్ అంటే రైల్వే స్టేషన్లో కానీ బస్టాండ్లో కానీ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి బెడ్షీట్లు వితరణ చేయడం జరిగినది. ఈరోజు మహానారాయణ సేవ ఉదయం 5 గంటలకు నగర సంకీర్తనతో మొదలు పెట్టుకుని 10 కాడ నుంచి 12 వరకు భజన కార్యక్రమం, 12:30కి మహానారాయణ సేవ. ఈరోజు 2500 మందికి మహానారాయణ సేవ స్వామి మందిరం నిర్ణయించడం జరిగింది. అలాగే సాయంత్రము ఉయ్యాల సేవ, కేకు కటింగు, ప్రత్యేక భజన జరుగును. ఇంతటితో ఈ రోజుతో కార్యక్రమం సౌకర్యాలు ఏర్పడే విధంగా స్వామి చేస్తున్నారు. ఈ విధంగా ఇట్లాంటి సర్వీసులు చేస్తున్న విధాన్ని చూసి వేరే దేశస్తులు కూడా మన భారతదేశం నుంచి ఈ సేవను తీసుకుని వెళ్ళి సేవా ప్రేమ మార్గాన్ని అక్కడ వాళ్ళు ఏర్పరచుకొని మొత్తం ప్రపంచం మొత్తం కూడా స్వామి సర్వీసులని గుర్తించి స్వామి యొక్క ప్రేరణలు పొందుతూ స్వామి సేవలను చేసుకుంటూ వాళ్ళు కూడా వచ్చి తరిస్తూ ఉన్నారు. సాయిరామ్. ప్రేమ సేవ అన్నారు. సేవ అంటే మాధవ సేవే మానవ సేవ అని చెప్పారు కాబట్టి సేవలో ఉంటే మిమ్మల్ని ఎంత ఎత్తుకు ఎదుగుతారో మీకే తెలుస్తుంది. సేవలో అంత మహిమ ఉంది అని చెప్పి మనకి స్వామి పెద్ద నిదర్శనం. మనకి సత్యధర్మ ధర్మాలని శాంతింపజేశారు స్వామి. ఎప్పుడు సేవ చేయండి, నేను సేవ చేస్తాను అని చెప్తారు స్వామి. రుద్రాలు వేదం కూడా నేర్పడం కూడా లేడీస్కి అప్పుడు పూర్వం నేర్చుకునే వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా నేర్పేవాళ్ళు కాదు. ఇప్పుడు స్వామి లేడీస్కి ఎక్కువ, జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ ప్రాధాన్యత ఇచ్చారు. వేదం రుద్రం చదవండి భద్రంగా ఉంచుతానని చెప్పారు స్వామి. మాకు మా మహిళలకి 19వ తారీఖు మహిళా దినోత్సవం మాకు ఏర్పరిచారు. మమ్మల్ని ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో స్వామి అంత మమ్మల్ని అంత గుర్తించారు కాబట్టి మేము కూడా అంతమంది 12,000 మంది సర్వీస్కి సేవలు చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనకు నిర్వహిస్తున్నారు పుట్టపర్తి నుంచి. అలాగే ఈ 2 సంవత్సరాల క్రితం లిక్విడ్ లవ్ అని ఒక రక్తదాన బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమం ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఎక్కడ బ్లడ్ అవసరమైనా కూడా బ్లడ్ ప్యాకెట్ కాకుండా ఆన్లైన్ మనుషులను ఏర్పాటు చేసేలాగా చూశారు. ఈ కార్యక్రమంలో లిక్విడ్ లవ్ చాలా బాగా జరుగుతుంది. ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే చేస్తున్నారు. దేశం మొత్తం మీద హౌస్ హోల్డ్ కానీ అందరూ కూడా చాలా బాగా జరుగుతుంది. బ్లడ్ అనేది ఎక్కడ తయారయ్యేది కాదు, ఓన్లీ మనుషుల్లోనే తయారవుతుంది. దానివల్లే స్వామి ఇది ఎంచుకున్నారు లిక్విడ్ లవ్ అనేది.